కాబట్టి ఈ మధ్య కాలంలో మార్పులు చేర్పులు జరిగినాయి అనటానికి నమ్మకం ఉంటది. కానీ మరి ఏం జరిగిందని చెప్పేసి ఇంత డ్రాస్టిక్ చేంజ్ అంటే 1 నుంచి 100కి ఎట్లా మారిపోయింది. కాబట్టి డెఫినెట్ గా మనం సర్వేలని ఓన్లీ మనం ఒక అసెస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది తప్పితే ఇదే నిజమని మాత్రం నమ్మే పరిస్థితి లేదు, నమ్మలేం కూడా. ఒకసారి అంటే లోక్సభ ఈ లీడ్స్ కు సంబంధించి ముఖ్యంగా తెలంగాణ గురించి మాట్లాడుకుందామండి. ఒకసారి సెంట్రల్ ఈ విషయంలో మన రిపోర్టర్ శిరీష్ సిద్ధంగా ఉన్నారు వివరాలు అందించేందుకు. శిరీష్ చెప్పండి, అంటే ఇప్పటి వరకు అందుతున్నటువంటి వివరాల ప్రకారం లీడ్ లో ఎవరున్నట్టు తెలుస్తోంది, ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏ మేరకు నిజమైనట్టు మీకు అనిపిస్తోంది? జోస్న, ఎగ్జిట్ పోల్స్ ప్రకటించినట్లుగా కూడా ఓవర్ మెజార్టీలో అయితే బీజేపీ ప్రస్తుతానికి అయితే కనపడడం లేదు. ఎందుకంటే ఇండియా కూటమి కూడా కొంత కాంపిటీషన్ అనేది కూడా ఇస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. ప్రస్తుతానికి అయితే మొత్తం 281 లోక్సభ నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. 181 లోక్సభ నియోజకవర్గాల్లో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉంది. అంటే దాదాపు 100 తేడా అనేది కూడా ఉంది. మొదట్లో పోస్టల్ బ్యాలెట్లు, అదేవిధంగా ఈవీఎంలకు సంబంధించిన ఫలితాలు అనేటివి ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. పూర్తి స్థాయి ఫలితాలు రావడానికి సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. అదేవిధంగా ఒక క్లారిటీ అనేది రావడానికి కూడా 2 గంటల వరకు కూడా సమయం పట్టవచ్చు. సో ప్రస్తుతానికైతే పరిస్థితిని బట్టి చూసినట్లయితే బీజేపీ ఈజీగా కంఫర్టబుల్ మెజార్టీ తోటి బయటపడే అవకాశాలు ఉన్నప్పటికీ ఈ ఇండియా కూటమి అంటే ఏ ఎగ్జిట్ పోల్ సర్వేలో కూడా ఇండియా కూటమికి దాదాపు 150 కంటే మించి ఎక్కువ లోక్సభ స్థానాలన్నింటి కూడా ఇవ్వలేదు. కానీ ఇక్కడ అనూహ్యంగా చూసినట్లయితే దాదాపు 184 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఇండియా కూటమి ఆధిక్యంలో ఉంది. మరి ఈ ఆధిక్యాన్ని నిలుపుకుంటుందా లేదా అనేది, చివరి వరకు నిలుపుకుంటుందా లేదనేది కూడా చూడాలి. పశ్చిమ బెంగాల్ కానీ, బీహార్ కానీ, అదేవిధంగా మహారాష్ట్ర కానీ, హర్యానా ఇలాంటి చోట్ల ఎన్డీఏ స్వీప్ చేస్తుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ అనుకున్నట్లు పరిస్థితి అనేది కూడా అక్కడ లేదు. ఎందుకంటే ఇటు పశ్చిమ బెంగాల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ చాలా టఫ్ ఫైట్ ఇస్తోంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ నుంచి కూడా కొంత ప్రతిఘటన అనేది కూడా బీజేపీకి ఎదురవుతోంది. బీహార్ నుంచి కనుక చూసినట్లయితే ఆర్జేడీ నుంచి కూడా ప్రతిఘటన అనేది కూడా ఎదురవుతుంది. మహారాష్ట్రలో శివసేన చీలిక వర్గం, అజిత్ పవార్కి సంబంధించిన చీలిక వర్గం ఏదైతే ఉందో వాటిల యొక్క ప్రభావం అనేది కూడా చాలా తక్కువగానే ఉంది. ఇటు ఉద్ధవ్ థాకరే అదేవిధంగా శరద్ పవార్ వీళ్ళిద్దరూ కూడా కొంత ప్రభావాన్ని కూడా చూపిస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ ట్రెండింగ్ అనేది కూడా ఎటువైపు మారుతుంది అనేది కూడా చూడాలి. ముఖ్యంగా మీరు చూసినట్లయితే రాహుల్ గాంధీ 2 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇటు రాయబరేలీలో ఆధిక్యంలో ఉన్నారు, వాయనాడులో 2 చోట్ల కూడా ఆధిక్యంలో ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా హెవీ వెయిట్స్ కనుక చూసినట్లయితే నరేంద్ర మోడీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ వీళ్ళందరూ కూడా ఆధిక్యంలోనే ఉన్నారు. కానీ ముఖ్యంగా సుప్రియా సూలే బారామతి నుంచి కనుక చూసినట్లయితే ఇక్కడ కుటుంబ పోరు అనేది కూడా ఉంది. అజిత్ పవార్ భార్య, అదేవిధంగా సుప్రియా సూలే వీళ్ళిద్దరూ కూడా కంటెస్ట్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి సుప్రియా సూలే ఆధిక్యంలో ఉన్నారు. అదేవిధంగా నారాయణ్ తాను రాణే బీజేపీ నుంచి ఆధిక్యంలో ఉన్నారు. అగాధ సంగ్మా ట్రైలింగ్ లో ఉన్నారంటే వెనుకబడి ఉన్నారు. ఇక దిలీప్ టర్కీ మాజీ హాకీ ఇండియా కెప్టెన్ ఆయన కూడా వెనుకబడి ఉన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా పంజాబ్ మాజీ సీఎం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత చరణ్జీత్ సింగ్ చన్నీ అక్కడ లీడింగ్ లో ఉన్నారు. దాంతో పాటుగా హర్సిమ్రత్ కౌర్ బాదల్ శిరోమణి అకాలీ దళ్ కి సంబంధించిన కీలక నేత, ఆమె కూడా ఆధిక్యంలో ఉన్నారు. దాంతో పాటుగా కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆధిక్యంలో ఉన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాకు అత్యంత వీరవిధేయుడిగా పేరొందిన భూపేంద్ర యాదవ్ మాత్రం ట్రైలింగ్ లో కొనసాగుతున్నారు. దాంతో పాటుగా కేంద్ర జలశక్తి మంత్రిగా ఉన్న గజేంద్ర సింగ్ షెకావత్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. అదేవిధంగా అశోక్ గెహ్లాట్ తనయుడు వైభవ్ గెహ్లాట్ వెనుకంజలో కూడా ఉన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆయన కూడా వెనుకంజలోనే ఉన్న పరిస్థితి అనేది కూడా కనపడుతోంది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళరాజ సౌందర్యరాజన్ కూడా వెనుకంజలోనే ఉన్నారు. ఇక దయానిధి మారన్ ఆధిక్యంలో ఉన్నారు. టిఆర్ బాలు ఆధిక్యంలోనే ఉన్నారు. మరొక కేంద్ర మంత్రి మురుగన్ వెనుకంజలో ఉన్నారు. డిఎంకే సంబంధించిన రాజా ఆధిక్యంలోనే ఉన్నారు. ఇక అన్నామలై తమిళనాడులో అందరి దృష్టిని కూడా ఆకర్షించింది. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై గెలుస్తారా లేదా అనేది ప్రస్తుతానికైతే అన్నామలై మాత్రం వెనుకంజలోనే ఉన్న పరిస్థితి. చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం ముందంజలో ఉన్నారు. మాణిక్యం ఠాగూర్ ఆయన కూడా ముందంజలో ఉన్నారు. ఇక తమిళనాడు మాజీ సీఎం పన్నీర్ సెల్వం ఆయన వెనుకంజలోనే కొనసాగుతున్నారు. కరుణానిధి తనయ కనిమొలి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. ఇక త్రిపుర మాజీ సీఎం బిప్లవ్ కుమార్ ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. దాంతో ప్రకారం కేంద్ర మంత్రి సంజీవ్ కుమార్ బల్యాన్ ఈయన వెనుకంజలోనే ఉన్నారు. దాంతో పాటుగా హేమామాలిని బీజేపీ నుంచి ఆధిక్యంలో ఉన్నారు. డింపుల్ యాదవ్, అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ ఈమె కూడా ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. దాంతో పాటుగా ముఖ్యంగా చూసినట్లయితే
రాజ్నాథ్ సింగ్ ఆధిక్యంలోనే ఉన్నారు. పురుషోత్తం రూపాల మరొక కేంద్ర మంత్రి, ఈయన కూడా ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. మన్సుఖ్ లాల్ మాండవీయ ఈయన కూడా ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. నవీన్ జిందాల్ ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరారు, ఈయన మాత్రం వెనుకంజలో ఉన్నారు. కుమారి శైలజ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేత, మాజీ కేంద్ర మంత్రి, ఈమె ముందంజలో ఉన్నారు. అదేవిధంగా మనోహర్ లాల్ ఖట్టర్ హర్యానాకు సంబంధించిన మాజీ సీఎం మనోహర్